అందులో వచ్చి లాలా భక్ష నరకం అంటే ఇది భక్ష్యం అనగానే భుజించడం అని అర్థమవుతుంది వాడిని. భక్షము ఇది ఎవరికి వస్తుంది అంటే అమాయకమైనటువంటి అబలల్ని బాలికల్ని వాళ్ళని అత్యాచారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరకు వస్తుంది విషయం. ఓకే, మనం చాలా కేసులు చూస్తున్నాము. అసలు ఎంత బాధాకరం అంటే ఎన్ని సామాజిక మాధ్యమాల్లో ఎన్ని రకాలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నా, తప్పు అని చెబుతున్నా, ఎన్ని భక్తి ఛానళ్లలో ఈ పొరపాట్లు చేయొద్దని చెబుతున్నా, ఎంతగా పోలీసు వారు కఠిన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు చట్టంలో ఉన్న లొసుగులతోటి లేకపోతే చట్టంలో ఉన్నటువంటి వాటితోటి వాళ్ళని ఎంతవరకు వాళ్ళని హింసిస్తున్నా మారటలేదండి. ఇప్పుడు ప్రాంతాలు వేరవచ్చు కానీ మనిషి మనిషేగా. వాడిలో అరిషడ్వర్గాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. అది ఒక ఏరియాలో పుట్టిన వాళ్ళకే ఉంటుందనేది ఏమి లేదు. అవును, ఎక్కడ పుట్టినా రాజు ఇంట్లో పుట్టినా పేద ఇంట్లో పుట్టినా ఎక్కడ పుట్టినా అరిషడ్వర్గాలు కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలు అందరికీ ఉంటాయి. అవునండి, సందర్భానుసారంగా తెలుస్తాయి. అవును, ఇక్కడ కామం అనేటువంటిది పెచ్చుమీరినప్పుడు, ఆ కామపు పొరలు కమ్ముకుపోయినప్పుడు, ముఖ్యంగా అశాశ్వతమైనటువంటిది, అది అశాశ్వతం తాత్కాలికమైనటువంటి సుఖం కోసం వాడు చేసే ఒక్క పని మూలంగా సమాజం తలదించుకుంటుంది సిగ్గుతో. అవును, అలా చేయటానికి వాడు ముందుకు వస్తున్నాడు అంటే మనిషి దిగజారడానికి ఇంకా 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 దిగజారుతూనే ఉన్నాడు కానీ ఎదుగుతున్నట్టు కాదు అసలు అది. అవును, ఇప్పుడు గాంధీ గారు చెప్పారు, ఏ స్త్రీ అయితే రాత్రి స్వతంత్రంగా నడవగలుగుతుంది అప్పుడు స్వతంత్రం వచ్చింది అని అంటే, నడవగలడం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి చేస్తే అర్ధరాత్రి నడిచేది వేరు. అవును, అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరకు వస్తాయి. ఇంకా దుర్భర జీవితం ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న మహిళలను కూడా వదలలేదు. మొన్న మధ్య మీరు చూసారో లేదో తెలియదు కానీ వృద్ధులపైన కూడా అత్యాచారం చేస్తున్నారు. అవును, కొంతమంది చెబితే జంతువుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అవును, ఇవన్నీ ఎంత అసహ్యంగా ఉన్నాయంటే, ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్నపిల్లల మీద. చిన్నపిల్లలు ఏం చేశారు, వాళ్ళు పసిపిల్లల్ని వాళ్ళు ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళడానికి తల్లిదండ్రులు ఆలోచించే స్థాయికి తీసుకొచ్చాము. మనం ఎంత గర్వపడాలి అసలు. రాకెట్ యుగంలో మనం సాధించిన ఘనత ఏమిటంటే ఇది పిల్లల్ని ఎత్తుకోమని ఎవరి చేతులను పెట్టడానికి కూడా ఆలోచించాలి. అవును, పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళ ద్వారా ఇళ్ళకి వెళితే వాళ్ళు ఏమైనా చేస్తారేమో భయపడాలి. అవును, చదువుకోమని స్కూల్కి పంపిస్తే అక్కడున్న వాళ్ళలో వాళ్ళు ఏం చేస్తారేమో భయపడాలి. నీళ్ళ దగ్గర పాల ప్యాకెట్లు అమ్మే చోట, పెళ్ళిళ్ళల్లో, పేరెంటాళ్లలో, బస్సుల్లో, రైళ్లల్లో ఎక్కడికి పోతున్నా ఎక్కడ రక్షణ లేకపోతే, ఎక్కడ ఇది లేకపోతే రక్షించడం అంటే ఇంటికి పోలీసు వస్తాడండి. పోలీసులు అనకూడదు మనం. పోలీసులు ఏం చేస్తారు, ఏదైనా ఒక నేరం జరిగిందని తెలిస్తే వాడు చర్యలు తీసుకుంటారు. అది కూడా చట్టం లోబడి, చట్టం అంటే వాళ్ళు శిక్షించడానికి మించిన స్థాయి అయితే వాళ్ళు పై అధికారులకు రిపోర్ట్ చేయాలి. అన్నిటికీ పోలీసుల మీద నిందలు వేయకూడదు. ఇంటికో పోలీసు వస్తాడా, రాడు కదా. ఇంటికో వెబ్ క్యామ్ పెట్టుకొని ప్రతి జరిగేదంతా చేస్తున్నారా, చేయరు కదా. తప్పు చేయాలనుకున్న వాడు తన నీడకు కూడా తెలియకుండా తప్పు చేస్తున్నాడు. అసలు ఎంత మాయగా చేస్తున్నాడు, ఎంత దారుణమైన పరిస్థితి అంటే, మొన్న మధ్య ఒక డాక్టర్ని కోల్కతాలో అనుకుంటా వాడంతా చేయడం. అంతకుముందు పసిపిల్లలు, అంతకుముందు హైదరాబాదులోనే అదేం చట్టం వచ్చింది, దిశ చట్టం అని వచ్చింది అని. ఇప్పుడు వాళ్ళ యొక్క స్వతంత్రం అండి. నీకు మానవుడిగా బతికే హక్కు నీకు ఎంత ఉందో వాళ్ళకే హక్కు ఉందిగా. చిన్న చిన్న లోపాలు, తాపాలు, పొరపాట్లు అందరిలోనూ ఉంటాయి. అవి వాటిని నీవు చూసుకొని వాటిని ఆధారంగా చేసుకొని నేను తప్పు చేశానని చెప్పుకోవడం చాలా దారుణమైన పరిస్థితి. పేరెంట్స్లో బాధ్యత కొంతవరకు ఉన్నది. ఏ తల్లిదండ్రులు మాత్రం పిల్లాడిని కానీ పిల్లల్ని కానీ మీరు తప్పు చేయండి అని పెంచుతారా? నేరుగా పెంచరండి. ఒక వేశ్య కూడా తనకు పుట్టిన బిడ్డల్ని, నేను ఈ కోపంలో బతుకుతున్నాను, నా పిల్లలకి ఇది రావద్దు అని దేవుణ్ణి రోజు కోరుకుంటుంది, రోజు పూజిస్తుంది. దేవుడా నాతోనే ఇది అంతమయ్యేట్టు చూడు అని ప్రార్థిస్తుంది. అలాంటిది తప్పు చేయమని ఎవరు చెప్పరు కదా. ఇది ఇప్పుడు శిక్షల గురించి మాట్లాడుకుంటే, ఇందాక చెప్పుకున్నాం అరబ్ కంట్రీస్లో శిక్షలు ఉంటాయని.
ఏ ఒంట్లో ఏ భాగంతో అయితే ఒక తప్పు జరిగిందని తెలిసిందో అవును, ఆ భాగాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ప్రపంచం దృష్టికి తీసుకువెడితే కానీ ఎదుటివాడికి భయం పుట్టదేమో. మరి అవును, వాళ్ళు ఎందుకు చేస్తారంటే అందుకు చేసేది. అవును, స్త్రీకి మనం ఎక్కడ బాధపడుతున్నాం అంటే విదేశాలలో స్త్రీకి కొన్ని స్వాతంత్రాలు హరించుకుపోయేలాగా వాళ్ళ యొక్క మత గ్రంథాలు, వాళ్ళ మత బోధనలు, మత సిద్ధాంతాలు ఉన్నాయి. అయ్యో వాళ్ళు స్వేచ్ఛగా తిరగాలి కదా అని మనం బాధపడతాం. అయ్యో వాళ్ళని అట్లా బంధించకూడదు కదని. స్వతంత్రంగా తిప్పుకోండి. ఇది మన రాజ్యం అంతా స్వతంత్ర రాజ్యం. అవును, భారతదేశం విభిన్న మతాలు, విభిన్న కులాలు, ఆచారాలు, భాషలు, సంప్రదాయాలతో కూడింది. స్వేచ్ఛగా జీవించండి, అన్ని స్వేచ్ఛలు అనుభవించండి అని చెబితే ఇదే చేసే పని. అటువంటి అత్యాచారం చేసేటువంటి దౌర్భాగ్యులు సినిమాల్లో ఒక విలన్ అనేటువంటి పాత్ర ఉంటుంది అనుకోండి, వాడిని గుర్తుపట్టడానికి వెనక ఏం చేసేవాళ్ళు, వాడి ఒక ఆహార్యంలో రకరకాల మార్పులు ఉండేవి. వాడు బాగా గడ్డం పెంచుకొని, మెడలో ఖర్చీఫ్ కట్టుకొని, ఘాట్లు పెట్టుకొని ఎడతిరుగుతున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు హీరోనే తప్పు చేసేవాడు. అవును, వాడు స్టైల్గా తయారయ్యి రకరకాల క్రాఫ్లు కొట్టించుకుంటూ, రకరకాలటువంటి సౌందర్య పరికరాలు వాడుతూ, రకరకాల వాహనాలు తిరుగుతూ, అంటే ఆత్మ సౌందర్యం కనపడదు కాబట్టి బాహ్య సౌందర్యం ప్రదర్శించుకుంటూ తిరుగుతూ కీటకాలని అంటే ఆకర్షించడానికి కనుక, కీటకాలను ఆకర్షించడానికి కొన్ని రకాల పక్షులు కూత కూస్తూ ఉంటాయట. అట్లా వాడు ప్రదర్శించి దగ్గర తీసుకొచ్చేది కోరి వాడొక్కడే కాకుండా నలుగురితో మళ్ళీ ఇంత దుర్భరమైన జీవితం. అంటే వాళ్ళ తల్లి నిద్రపోతుందా ఇంట్లో, వీడికి రేపొద్దున పిచ్చి ముదిరిపోయి రేపు నాజోలికి కూడా వస్తాడేమోనని బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని సొంత తల్లి బతుకున్న దుర్భర దేశం మంది, దుర్భర ప్రపంచం మంది. ఎందుకని? శిక్షలు కఠినంగా ఇంకా లేవు. శిక్ష వేసినా కఠినంగా జరగవు. నాకు తెలియదు ఏమిటో చెప్పనా, నాకున్నటువంటి పరిజ్ఞానం, నాకున్నటువంటి అవగాహన మీద చెబుతున్నా. ఒక దొంగతనం చేస్తే తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు కేసు పెట్టగానే. ఒక అత్యాచారం కేసులో ఉన్నవాడికి ఎన్ని న్యాయస్థానాలు మార్చాలి, ఎంతమంది లాయర్లు వాదించాలి, ఎన్ని నాళ్ళు జైలు శిక్ష వేయాలి, ఎన్ని సంవత్సరాలు కోర్టు చుట్టూ తిప్పాలి, సాక్ష్యాధారాలన్నీ రుజువవుతున్నాయి కదా. మన రాజ్యాంగ వ్యవస్థలో, మన న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. మొబైల్ కోర్టుల ద్వారా తొందరగా పరిష్కరించేసేయాలి. న్యాయశాస్త్రం ఏం చెప్పిందంటే 100 అపరాధుల్ని విడిచిపెట్టచ్చు కానీ ఒక్క నిరపరాధిని శిక్షించకూడదు అని అంది. వాస్తవం. కానీ అపరాధం తేలిందిగా, వైద్య పరీక్షల ద్వారానూ చూసిన ఆధారాలుగాను తేలింది కదా. ఇంకా వాడి మీద ఎంక్వైరీ ఇంకా వేయడం ఏమిటి అసలు. ఈయన సజ్జనారు గారు అంతకుముందు ఇక్కడ చేసి ఉన్నారు కదా పోలీస్ డిపార్ట్మెంట్. అవునవును. అంతకుముందు దిశ యాక్ట్ కింద జరిగిన ఘోరంలో వెంటనే కాల్పులు చేసి వాళ్ళ ముగ్గురు అక్కడికక్కడే ఆ స్పాట్లో రీసీన్ అవునవును చేసినప్పుడు చనిపోయారు కదా. అవును. ఆయన కేసులు ఇప్పటికే ఉన్నాయి, ఆయన మీద పెట్టినాయి. అంటే శిక్షించేవాడు ఒక పాపాన్ని చూసి వీడు పాపాత్ముడు, ఒక నీచుడు అని దేశమంతా గగ్గోలు పెట్టి ఇన్ని కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కొవ్వొత్తులు పట్టుకొని తిరిగి చనిపోయిన వారికి సంఘీభావం తెలియజేసి అందరూ ప్రతిఘటిస్తే దానికి చెల్లించిన వ్యక్తి ముందుకొచ్చి వాళ్ళ శిక్షిస్తే ఆయన మీద కేసులు పెట్టడం ఏంటండి? చట్టాన్ని తన చేతిలో తీసుకుని ఎట్లా? గన్నెందుకు ఇచ్చావు నువ్వు? గన్నెందుకు ఇచ్చావు? అది చేసినప్పుడు కాల్చడానికి, చేసిన తర్వాత కాల్చడానికి కాదు. చేసిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి వెళ్ళి కాల్చడం అనేది. అక్కడ ఎదురు తిరిగాడు. వాళ్ళు నువ్వు చెప్తే వాళ్ళు చెప్పరా? అసలు ప్రజలకి వాళ్ళు తుక్కుగా ముక్కలుగా తీసి అవతల పడేస్తారు ప్రజలకు దొరికితే. చట్టాన్ని తన చేతిలో తీసుకోవడం ఏమిటండి? అంటే ఇంకా 4 కోట్లు తిప్పుతావు వాడికి. మీరు చెప్పింది కరెక్టే శర్మ గారు. ఏంటంటే ఒక కసబ్ అనేవాడు ఇంతమందిని చంపితే వాడిని ఎన్ని సంవత్సరాల్లో మనం మేపాం. సో ఇది ఉంది, కానీ దాన్ని ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఏదో చేస్తుందని మనం, అంటే కొంచెం టైం తీసుకున్నా ఒక కఠినమైన ఒక శిక్ష అవలంబిస్తుంది న్యాయ వ్యవస్థ. ఒక వల విసిరితే చిక్కిన చేప, ఒక మనిషి మాత్రమే. కసబ్ ఒక్కడే ఉన్నాడా కుట్రదారుల్లో?
లేదు కదా. కసబ్ ఒక్కడే ఉన్నాడు తీవ్రవాదుల్లో, కసబ్ ఒకడు దొరికాడంతే. అవును. ఇప్పుడు ఈ చట్టానికి ఈ న్యాయానికి వీళ్ళకి చేతి నిండా పని కావాలి కాబట్టి ఒక్కడిని చూపించారు. కానీ అసలు అది చేసిన దాంట్లో చాలామంది ఉన్నారు. చాలామంది ఉంటే వాళ్ళని అప్పటికప్పుడు ఎన్కౌంటర్ చేసేసారు, వాళ్ళని చంపేశారు. వాడిని ఒక్కడిని సాక్ష్యంగా పట్టుకు చూపించాలి కాబట్టి పట్టుకున్నారు. వేటకెళ్ళొచ్చారు రాజుగారు చెబుతారు. ఏం తీసుకొచ్చావంటే ఏం చూపించాలి? అందుకని దాని తలకాయో ఏదో ఒకటి తీసుకురావాలి, గోరో ఆచూకి చూపించాలి కదా. అందుకు కసపురు పట్టుకొచ్చారు. నేనేమంటానంటే నువ్వు కసపురు పట్టుకొచ్చి జైల్లో పెట్టావు, ఎన్ని చూడలేదు మనం. వాడిని విడిపించడానికి ఒక హైజాక్ చేయడం, విమానాన్నో ఓ బస్సును వాళ్ళని తీసుకెళ్ళి వాడిని విడిపించుకోవటంలా. అంటే ఈ వ్యవస్థలో కొన్ని మార్పులు రావాలి. శిక్షలు ఇంతకాలం పొడిగించకూడదు. ప్రజలు అసలు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని చట్ట నాయకులుగా లేకపోతే అన్నిటికీ, ఇప్పుడు జీతాలు కూడా పబ్లిక్ ఇచ్చే జీతాలే కదా ఉద్యోగస్తులకి. అవునవును, వీళ్ళందరికీ పబ్లికే కదా. ఆ పబ్లికే రోడ్డుకి చంపేయండిరా బాబు అంటే ఆ పబ్లిక్ మాటకు విలువ లేదా? సత్యనారాయణ మీద చర్య తీసుకునేది, ఆయన మీద ఆయన కూడా వదిలేస్తాడండి రేపు. అందుకే కొన్ని వందల మంది పోలీసులు ఏం చేస్తారో తెలుసా, మాకెందుకు వచ్చిన గోల, నేను రిటైర్మెంట్ అయితే వచ్చే పెన్షన్తో నా పెళ్ళాం బిడ్డలను చూసుకోవాలిగా. ఇప్పుడు నేను పట్టుకొని ఈ పరిగెత్తే క్రమంలో వాడిని అన్నేదో చేసి నేను వాడినేదో చేసి పొరపాటు నా బుల్లెట్ వాడి తగిలి ఏదైనా అయితే దీని మీద మళ్ళీ సమన్లు, వీడి మీద మళ్ళీ ఎంక్రవేరీలు, ఇవన్నీ నాకు అవసరమా అని వదిలేస్తారు. వదిలేస్తే ఏమవుతుంది, మీ ఇంట్లో ఒక పాము వచ్చింది, ఆ పామును జాలి తెచ్చి పక్కింటి మీద విసిరేస్తారు. అది వాళ్ళ మీద జాలి తెలుస్తుందా? ఏమిటిది పరిస్థితి? ఇలాంటి వాటి గురించే లాలాభక్షం అనేటువంటి శిక్ష విధించారు. అసలు అందులో ఏం చేస్తారు శర్మ గారు? ఏం చేస్తారంటే వాళ్ళు రాక్షసులంతా కలిసి, రాక్షసులు ప్రతి ఒక్క రాక్షసుడు వాళ్ళ చుట్టూ తిరుగుతాడు వచ్చి, ఈ శిక్ష అనుభవించేవాడు చుట్టూ నాలికతో నాకుతుంటారు ఒళ్ళంతా. నాలికతో నాకుతే ఎలా నాకుతారు? పదునైన కత్తి తీసుకొని ఘాట్లు పెడుతుంటాడు ఒకడు, ఆ రక్తం వాడి నుంచి కారుతూ ఉంటుంది. ఒకడు నాలుకతో నాకుతూ ఉంటాడు, మళ్ళీ ఘాటు పెడతారు, మళ్ళీ నాలుగుతో నాకుతూ ఉంటాడు. లాలాజలం అంటే ఏంటి? అవును, నోట్లోంచి ఊరేది కదా, ఊరేది. లాలాభక్షం అంటే ఊరేదాన్ని వీళ్ళు భక్షించడం, రక్తం ఊరేదాన్ని భక్షించడం. ఓ, మంచి శిక్షే. ఘాట్లు పెడుతుంటారు, చెప్పుకోవడానికి చాలా ఇదిగా ఉంటుంది. ఒక్కడి చేత పెట్టించండి ఘాట్లు. రక్త పిపాసుల్లాగా రక్త పింజేరులాగా పీలుస్తూ ఉంటారు, పేల్చరు. మళ్ళీ నాలుగుతో నాగుతూ అదొక క్రీడ, అలా చేస్తూ ఉంటారు. నా దృష్టిలో ఈ శిక్ష కూడా చాలా చిన్నది వాళ్ళకి. ఆ శిక్ష అక్కడ కాదు, ఇక్కడే వేయాలి. ఉరి తీయకూడదు, వెంటనే శిక్ష పడకుండా. శిక్ష ఎలా ఉండాలి అంటే ఈ నరకంలో శిక్షలు రోజుకోటి చూపించాలి. మహాప్రభు చూసేవాడు కూడా భయపడాలి, ఇలా ఎలా బతుకుతాం మేమని. ఏ స్టేట్లోకి వెళ్ళినా ఈ శిక్ష అమలు కావాలంటే సెంట్రల్ వైజ్ పెట్టాలి శిక్షలు. ఒక స్టేట్ తప్పుకుంటే ఇంకో స్టేట్లో బతుకుతున్నారు వెళ్ళి. అవును, ఇక్కడ దొంగ అక్కడ దొర అవుతున్నాడు, ఇక్కడ కూనీ చేసిన వాడు అక్కడ నాయకుడు అవుతున్నాడు. ఇవన్నీ మారాలి. ఏ ఒక్కడు మారుస్తారు? మహానుభావులు ఎవరు పుడతారో, ఆ కల్కి భగవానుడు వచ్చాక ఏమైనా మారుతుందో ఏమిటి? ఇలాంటివి సంఘటనలు చూడటానికి మనం ఎంతకాలం బతుకుంటాము మనకైతే తెలియదు, కానీ అది శిక్ష. ఓకే.